మందంటే మాకిష్టం, మందు తాగడం తప్పు కాదు, తాగనోడు మహారాజు, తాగి ఊగినోడు ధర్మరాజు. మందంటే మాకిష్టం, మేమంటే మందుకిష్టం. అందరూ మందు తాగాలి, తాగి చిందులేయాలి, ప్రతి ఒక్కరు మందు తాగాలి. నీ చెల్లెలు బామర్ది ఇప్పుడు ఇస్తా చూడు జలక్. హలో 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 బావా వచ్చిందిరా రాక్షసు బామర్దే. అన్నయ్య నువ్వే మందు బాటలు తీసుకొచ్చావంట. ఏంటి చెల్లెమ్మ అది చూసావా అడ్డంగా దొరికిపోయాక ఏం మాట్లాడతాడు. చూడు బామర్ది, నువ్వు మందు తీసుకొచ్చి తాగమని చెప్తే నేను వద్దన్నానా లేదా? వద్దన్నా బావా. చూసావా నేను మందు తాగడం నీ చెల్లికి ఇష్టం లేదని చెప్పాను లేదా? చెప్పావు బావా. అప్పుడు నువ్వేమన్నావు? నేనేమన్నా బావా? నువ్వు మందు తాగాల్సిందే బావా, లేకుంటే నా మీద ఒట్టే అని ఒట్టేసుకున్నావా లేదా? ఒట్టేసుకున్నావా లేదా? వేసుకున్నా బావా, ఒట్టేసుకున్నా బావా. అరే బామర్దే, నాకు కాదు మీ చెల్లెలకి చెప్పు. అవును చెల్లెమ్మా, ఒట్టేసుకున్నా. అన్నయ్య నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? అలా గడ్డి పెట్టు మీ అన్నకి. చెల్లెమ్మా అది ఆయన చెప్పిన ప్రతిదానికి గంగిరెద్దులా తలూపుతున్నా. హలో 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 నీ తాగుడుబోతు వేషాలని నాకు తెలియదు అనుకున్నావు బావా. చూడు బంగారం, ఇప్పుడు తాగడం అంతా కామన్. నువ్వన్నా చెప్పు బామర్ది. అవును చెల్లెమ్మా, ఇప్పుడు మొగుడు పిల్లలు తాగడమే ట్రెండ్. నువ్వు ఒక్కదానివి ఇలా బాధపడుతున్నావు బంగారం. నేను ఒక్కదాన్నే కాదు బావా, ఈ లోకంలో ఉన్న అందరు అమ్మాయిలు వాళ్ళ భర్తల చెడు అలవాట్లను మార్చాలనుకుంటారు. ఎందుకంటే అప్పుడే సంతోషంగా ఉంటారు కదా. ఈ లోకంలో ఉండే అందరు మొగాళ్ళు కూడా వాళ్ళ పిల్లలనే మార్చాలనుకుంటారు, ఎందుకంటే అప్పుడే సంతోషంగా ఉంటారు. ఏదో పెగ్గేసి కాస్త తిని హాయిగా పడుకుందాం అనుకుంటే మహా తల్లి రాక్షసి మందు పడేసి కథలు చెప్తోంది. వినేవాడుంటే 1000 చెప్తారు ఈ పిల్లలు.